నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నాగుల చవితి పుట్టకాడికి పోయినాము. మా ఊర్లో ఎల్లమ్మ కాడ పుట్టు ఉంటుంది. పుట్టకాడికి పోయినాము. పుట్టకాడ మేము పాలు పోసి నైవేద్యం పెట్టి కొబ్బరికాయలు కొట్టొస్తాం అన్నట్టుగా. ఇది పుట్ట. ఆవు పాలు తీసుకొని వెళ్తాం అక్కడికి. అందరం కుంకుమ, పసుపు, పువ్వులు, కొబ్బరికాయ, సేమియా, మక్క పాలాలు, జొన్న పాలాలు పెడతాము. పుట్నాలు, దీపం చేస్తున్నా. దీపము మన గోధుమ పిండితోని పడగ చేస్తున్నా. ఒక 3 చుట్లు తిరుగుతున్నా. చుట్టూ అంత చెత్త ఉంది. చెత్త చుట్టూ అని అక్కడనే 3 చుట్లు తిరిగిన. గోధుమ పిండి తీసుకుపోయినా. గోధుమ పిండితోని ఒకటి నాగుంపం పడగ చేస్తున్నా. ఆ పడిగని నేను పుట్టలేస్తా. కొంచెం కుంకుమ, పసుపు పడిగ కొడతా. పక్క పొంటి వాళ్ళు సుత వచ్చిండ్రు. చాలామంది పుట్టకాడికి వచ్చారు. అందరు పాలు పోయడానికి వచ్చారు. పడిగా నేను ఆ కారణంలో పుట్టలు వేస్తాను. వేసిన పుట్టలు వేసిన. దీపం చేస్తున్నా. గోధుమ పిండి దీపం. గాడుపు బాగా వస్తుంది. దీపం ఎట్లా వెలుగుతుందేమో. దానికి ఒక కుడుక అడ్డం పెట్టిన. ఆకుపాలు బ్యాగులకి వెళ్ళి తీసేసుకున్నా. నూనె పిండి దీపంలో పోస్తున్నా. పిండి దీపంలో నూనె పోసిన. దీపం వత్తులు తీస్తాను. పువ్వత్తులాగా చేస్తున్నా. చేసి దీపం లేసిన. పాలాలు, జొన్న పాలాలు 2 కలిపి చల్లిన పుట్ట మీద. పాలు దీపం పెట్టిన. పాలు పోస్తున్నా పుట్టల. దీపం చిన్నగా కనబడుతుంది చూడండి. ఆ పక్క ఆమె నేను ఇద్దరం. ఆ పక్క ఆమె ఆడికి పాలు పోయి వచ్చింది. ఒక ఆమె, అమ్మకు పిల్లలు లేరట, మంచిగా మొక్కుకో అమ్మ, కొడుకు బిడ్డ కొడతారని చెప్పిన. ఆమెకు క్యాండిల్ ఇచ్చేసిన. క్యాండిల్తో మెల్లగా ముట్టి అమ్మన్న. గులాబీ పూలు తీసుకుపోయినా. పుట్ట మీద అన్నేసిన. పువ్వులు మొత్తం వేసేసిన. దండం పెట్టుకున్నా. చిన్న ఇస్తారాకులు కొంటున్నా ప్రసాదం పెట్టడానికి.
చక్కెర, నైవేద్యానికి చక్కెర పెట్టిన. కొన్ని జొన్న పాలాలు పెట్టిన. నూనె ఇంకా కొంచెం దీపంలో పోస్తున్నా. పోసిన నూనె. పెరుగు ఊరంతా మంచిగా ఉండాలి, మేమందరం బాగుండాలి. మా పిల్లలు, మా మన్మలు, మన్మరాళ్ళు, అల్లుళ్ళు, పిల్లలు, కొడుకు కోడలు పిల్లలు అందరూ బాగుండాలి. తల్లి అని మొక్కుకున్నా. కొబ్బరికాయ కొడుతున్నా. కొబ్బరికాయ వాటర్ మొత్తం పుట్ట మీద పోసిన. చాలామంది వస్తారు. వచ్చి అక్కడ బావి ఉంది, ఆ బావి కాడ కాళ్ళు చేతులు కడుక్కుంటారు. పుట్టకాడకు వచ్చేటోళ్ళు అందరూ బావి కాడ కాళ్ళు చేతులు కడుక్కొని ఇటు వస్తారు. కొబ్బరికాయ పగిలింది. నైవేద్యం పెడతాన్నా. వచ్చి చక్కెర పెట్టిన. సేమియా తీసుకుపోయినా నేను. సేమియా నైవేద్యం పెడుతున్నా. నాగదేవత మమ్మల్ని అందరూ చల్లగుంచు, మా పిల్లలందరూ బాగుండాలి, ఆరోగ్యాలన్నీ బాగుండాలి అని మొక్కుకుంటూ నైవేద్యం పెడుతున్నా. ఇంకో పక్కకు ఇంకొక ఆమె వచ్చింది. ఆమె పువ్వులు తెచ్చింది, పుట్ట మీద పెడుతుంది నాగదేవతకు. నైవేద్యం పెట్టేసిన సేమియా, నీళ్ళు ఆరగిస్తున్నా. వాళ్ళు పక్కోళ్ళు పాలు తెచ్చుకోలేదట, ఆవు పాలు. వాళ్ళకి కావాలంటూ నైవేద్యంకు ఆరగింపిన వాటర్తోని. తల్లి మమ్మల్ని అందరి చల్లగా చూడు, మా భార్య భర్తలను, మా ఆరోగ్యం అందరూ బాగుండాలి. నైవేద్యం పెట్టి ఒక కొబ్బరి చిప్ప తీసుకుంటున్నా. మొక్కి ఆ పక్క ఆమెకు పాలు పోస్తున్నా. వాళ్ళకి ఆవు పాలు దొరకలేవంట. కొన్ని కావాలంటే అలా పోసేసిన. ఆ పక్క ఆమె అన్ని పాలాలు చల్లుతుంది, జొన్న పాలలన్నీ. పక్క ఆమెకు జొన్న పాలలు ఇచ్చిన సల్లుమని. నైవేద్యం కడబెట్టేసింది. ఉజబాసి పుల్లలు మర్చిపోయినా, లాస్ట్కి ముట్టిస్తున్నా. దీపం మంచిగా వెలుగుతుంది. ఎంత గాడిప వచ్చినా దీపం ఉన్నది. మా దీపం ఉంది. పువ్వొత్తి వేసేసిన మంచిగా వెలుగుతుంది. గాడుపు బాగా వస్తుంది. ఊదుబస్తి పుల్లలు ముట్టించి అక్కడ పెడుతున్నా. దేవుని చూపించిన, పుట్టకు నాగదేవతకు చూపించి అక్కడ పెట్టేసిన. ఎక్కడ నుండి వచ్చేద్దామని అనుకుంటున్నాం.
కొంచెం దేవుని నదరు తీసుకొస్తాము పుట్టది. ఆ పిల్లలు జ్వరం వచ్చిన, కడుపులు వచ్చిన, వామిటింగ్స్ అయినా, మోషన్స్ అయినా ఇంత బొట్టు పెడితే బాగా అవుతారు. ఒక ఆకులో తీసుకొచ్చుకోవాలి. దాన్ని తీసుకొని వస్తాము. పక్క వాళ్ళు పాలు పోస్తుండ్రు. నాగదేవతకు బొట్టు తీసుకున్న దేవుని నగర్. మా సార్ కొంచెం నాకు కొంచెం పెట్టుకుంటాం. అక్కడ చాలా మంది వస్తారు. అందరు పాల్గొనడానికి వస్తారు. ఇవాళ నాగుల చవితి అని పిల్లలు లేని వరకు పిల్లలు అవుతారు. పాలు పోస్తే చాలామంది వస్తారు. పుట్ట నదరుగుంట పోయి పొట్టు పెట్టుకొని పూజ చేసుకుంటూ వస్తారు. పక్క పొంటి ఎల్లమ్మ గుడి ఉంది. ఎల్లమ్మ గుడి కాడికి పోయి మొక్కుకొని దేవుని దర్శనం చేసుకొని నైవేద్యం పెట్టి మొక్కుకొని వచ్చిన. అందరు చల్లగా ఉండాలి తల్లని మొక్కుకొని వచ్చిన. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.